తెలుగు సినిమా చరిత్రలో అమర నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన జీవితం ఒక అద్భుత కథ. సాధారణ రైతు కుటుంబం నుంచి ప్రపంచవ్యాప్త ఖ్యాతి సాధించిన మహానాయకుడిగా. జననం మే 28, 1923, నిమ్మకూరు గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్య చౌధరి అండ్ వెంకటరామమ్మ. రైతు కుటుంబంలో జన్మించి పేదరికంలో పెరిగారు. చదువు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో BA పూర్తి చేశారు. సినిమా జీవితం మొదటి సినిమా మనదేశం 1949, పోలీస్ రోల్తో ఎంట్రీ. మొదటి హీరో చిత్రం పల్లెటూరి పిల్ల 1950, సూపర్ హిట్. మొత్తం సినిమాలు 300 పైగా. అవార్డులు పద్మశ్రీ 1969, రాష్ట్ర నంది అవార్డులు. రాజకీయ జీవితం 1982, తెలుగుదేశం పార్టీ స్థాపన. తెలుగు ఆత్మగౌరవం కోసం చైతన్య రథం కారుపై ప్రజల మధ్య ప్రచారం. 75,000 కిలోమీటర్లు ప్రయాణం. 1983 అద్భుత విజయం. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి. 3 సార్లు సీఎం. సంస్కరణలు: ₹2కి కిలో బియ్యం, మహిళల సాధికారత, పేదల ఆసరా, జగన్నాథ రథయాత్రలు. తెలుగు గర్వం, ప్రజాస్వామ్యం, అవినీతి వ్యతిరేకత ఆయన మంత్రాలు. నందమూరి తారక రామారావు తెలుగు సినిమా, రాజకీయాలు, సామాజిక సంస్కరణల చరిత్రలో అమరుడు. 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి 1996 జనవరి 18న హైదరాబాద్లో గుండెపోటుతో 72 ఏళ్ల వయస్సులో అస్తమయమయ్యారు.